ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు క్రిస్మస్ పండుగకు ముందు తమకు పెండింగ్ బకాయిలపై ఒక శుభవార్త అందుతుందని ఆశిస్తున్నారు. 2018 నుంచి 2023 వరకు గల డిఏ బకాయిల విషయాన్ని పరిశీలిస్తే సుమారుగా 94 నెలల డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులు ఈ బకాయిల చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఆర్ బకాయిలు సుమారుగా 20,000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఇక 2025 క్రిస్మస్ పండుగ కానుకగా జనవరి మరియు జూలై డిఏల చెల్లింపులు చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమ పెండింగ్ డిఏలపై ప్రభుత్వం త్వరగా స్పందించాలని కోరుచున్నారు. కానీ ఇప్పటివరకు ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. క్రిస్మస్ సమీపిస్తున్న వేళ కనీసం ఒక శుభవార్తను ప్రకటించాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఇక ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఏంటంటే మొత్తం 94 నెలల డిఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుచున్నారు. పాత పెన్షన్ విధానాన్ని సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని అభ్యర్థిస్తున్నారు. అలాగే ఎక్స్గ్రేసియా పథకం మరింత విస్తరించి ప్రతి ఉద్యోగికి అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు తమ పట్ల ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించి క్రిస్మస్ పండుగకు కనీసం శుభవార్తలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నారు. త్వరలో మరిన్ని శుభవార్తలు వస్తాయని ఆశతో ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.